పార్టీ పెట్టి సక్సెస్ అయిన వైఎస్ జగన్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు, శరద్ పవార్ ఉన్నారు. శరద్ పవార్ కూడా ఏమైంది సార్, విదేశీ అంటాను. అదే శరద్ పవార్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, లేరని లేదు. కానీ నేను బీసీ నాయకులు వీళ్ళు పవర్ఫుల్ ముఖ్యమంత్రులు అయినాక, కానీ ఈయన ట్రాక్ లేదు కదా, రాజకీయంగా ట్రాక్ లేదు, ఫైనాన్షియల్ ట్రాక్ లేదు. వాళ్ళంతా రాజకీయంగా ట్రాక్, ఫైనాన్షియల్ ట్రాక్, గతంలో ఎక్స్పీరియన్స్. ఇలా ములాయం సింగ్ ను లల్లు ఉన్నారు. 89లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సాలిడ్ అయిపోయాడు. కానీ కాశీరామ్ మాయావతి కావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. పక్క రాష్ట్రంలో జగన్ ఎగ్జాంపుల్ ఉంది, కాంగ్రెస్ నుంచి విడిపోయి పక్క రాష్ట్రంలో జగన్ ఎగ్జాంపుల్ ఉంది, మమతా బెనర్జీ ఎగ్జాంపుల్ ఉంది. అతనికి అది ఉందన్నా, అతను ఎంపీ అయిండు, అతని తల్లి ఎమ్మెల్యే అయింది, వాళ్ళ కుటుంబం అంతా 75 నుంచి కంటిన్యూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిండు, రాష్ట్ర మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, ఒక 100 మంది ఎమ్మెల్యేలు మెయింటైన్ చేసిండు. ఇక ట్రాక్ ఏదో ఉంటున్నా. బీసీ వాదం తెలంగాణలో నిలబడడం కష్టం. ఎప్పుడు మొన్న ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఎవరు అటెండ్ అయ్యారు నాకు చెప్పండి, ఎవరు అటెండ్ అయ్యారు? వాళ్ళ బీజేపీ పార్టీ వకలాపురం 2 సార్లు ఓడిపోయింది అన్న హుజరాబాద్ లో. ఇప్పుడు రమ్మనండి, ఎందుకు ఇవాళ స్పందిస్తలేడు? ఆయన సస్పెండ్ చేస్తే ఆయన బీఆర్ఎస్ తోటి ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ తోటి ఉన్నాడు. అతను ఎందుకు స్పందిస్తలేడు? ఇవాళ నరసింహలో ఎందుకు స్పందించాలి చెప్పండి నాకు. వై అంటే స్కోప్ లేదంటారా తెలంగాణలో బీసీ పార్టీకి? స్కోప్ ఉందా లేదా నేను లేదు అని చెప్పను, కానీ ఇంతమంది ట్రాక్ ఉండి క్యారెక్టర్ ఉండి పదవులు చేసిన వాళ్ళే అట్టర్లీ ఫ్లాప్ అయ్యారు. ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఫ్లాప్ అయిపోయినారు. ఇవాళ సత్యనారాయణ రెడ్డి గారు 2 సార్లు రాజ్యసభ 78 నుంచి 84, 90 వరకు, తర్వాత గవర్నర్ అయ్యిండు. 72లో సంపూర్ణ తెలంగాణ పార్టీ పెడితే భక్తి విషయాలు పెట్టి ఇక్కడ పెద్ద అగర్బక్ తీశాడు. బేగం బజార్, మహారాజ్ గంజ్ అంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోయిందండి, జి నారాయణరావు ఓడిపోయిందండి హిమాయత్ నగర్ లో. సమర్ సింహారెడ్డి 8,000, 9,000 ఇవాళ బతుకున్నాడండి 2 ఆకల గుర్తు మీద. గెలిచింది ఇద్దరే, సిట్టింగ్ ఎమ్మెల్యే పురుషోత్తమరావు వర్ధనపేట్ అండ్ ఈశ్వరిబాయి గీతారెడ్డి తల్లి ఎల్లారెడ్డిలో. వాళ్ళిద్దరు అప్పటికి 67లో 2 ఎమ్మెల్యేలు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి 10 సీట్లు మెర్జ్ చేసిన తర్వాత, తెలంగాణకు ద్రోహం జరిగిన తర్వాత, అదే స్లోగన్ తోటి ఆకల గుర్తుతోటి ఎస్టీపీఎస్ సత్యనారాయణ రెడ్డి గారు యూపీ గవర్నర్ ఉండే 2 సార్లు రాజ్యసభ అయ్యాడు, సోషలిస్ట్ లీడర్. హేమా హెమిల్ పోటీ చేసినప్పుడు సో అందరు డిపాజిట్ అవుట్ 1000-2000. ప్రణబ్ ముఖర్జీ ఏం చూసినాము, తివారీ కాంగ్రెస్ చూసినాము. సో నేనే ఏంటంటే అట్లే ఇక్కడ జ్ఞానేశ్వర్ అప్పటికే ఎమ్మెల్సీ జిపి ఉన్న తర్వాత పార్టీ పెట్టిండు. దేవేందర్ గౌడ్ ఫైనాన్షియల్ పొటెన్షియల్ సర్వీస్ చేసినోడు, జడ్పీ చైర్మన్ అండ్ 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి ఉన్నోడు ఏదైతుందో చేస్తే ఏం జరిగింది మనం చూసినాం. రిజల్ట్ చెప్తున్నా. అట్లే హరికృష్ణ, లక్ష్మీపార్వతి ఎన్ని చెప్పాలన్నా. శ్రీనివాస రెడ్డి 78 నుంచి 72లో ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యి పాపులర్ 78 నుంచి ఆయన మంత్రి అయ్యాడు. అటువంటి వాడు 89లో పెడితే రాష్ట్రం మంత్రి తిరిగి 30,000, 40,000 సభ, 200 పైన సభలు, 200 పైన మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. సో చివరి 2 టికెట్లు ఆయన ఒకటి, రాజగోపాల్ రెడ్డి గారు అని ఎక్కడ మన కడపలో 2 సీట్స్ కు కాంగ్రెస్ తో మెర్జ్ చేసిండు. తర్వాత చెన్నారెడ్డి గారి క్యాబినెట్ లో హెల్త్ మినిస్టర్ అయ్యాడు. ఇవన్నీ జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినాక ఆయన వెళ్ళిపోయింది వాళ్ళ. సో మీకు చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా మన టెలిఫోన్ దాంట్లో చెప్పాను, సక్సెస్ కాడని అంటలేను, కానీ ట్రాక్ ఉన్న వాళ్ళే అయిపోయారు. ట్రాక్ ఉన్నోళ్ళే. అటువంటి ట్రాక్ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఇటు అటు 4 సార్లు జంప్ అయిండు ఒక మీడియా. అదే అతని మీడియానే ఈ రోజు ఏదైతుందో, ఈ రోజు ఇప్పుడు ఈ సస్పెండ్ చేసిన కూడా అతని మీడియా చూడండి, ఆయనకు వచ్చే లైక్ డిస్లైక్స్ చూడండి. అన్ఫార్చునేట్ 19-20 వేలు వచ్చినోడు అతను ఒక సమాజానికి ఏదైతుందో, ఒక మీడియా పరంగా ఏదైతుందో న్యాయం చేస్తుందని జనం అనుకుంటున్నారు. లీడర్ గా యాక్సెప్ట్ చెయ్యరు అతన్ని, బీసీ నాయకులు కూడా చెయ్యరు. ఈ రోజు ఎంత స్పందన రావాలండి, ఎంత స్పందన రావాలి, ఎంత రియాక్షన్ రావాలి, ఏది నాకు చెప్పండి. కాజ్ ఈజ్ ఎక్సలెంట్, కానీ తప్పు మనిషి చేతిలో పోయింది. ఈ రోజు నాకుండే సమాచారం.